థియేటర్‌లో అడుగుతున్నది జెన్యూనా కాదా? షేరు, రెంట్. మాకు రెంట్ వద్దు, షేర్ కావాలంటున్నారు. అంతే. ఇది జెన్యూన్ ఆర్ నాట్? జెన్యూన్ అయితే తేల్చేయి, కాదంటే వాళ్ళని కన్విన్స్ చెయ్యి. సినిమాటోగ్రఫీ మంత్రి మీ వాడే ఉన్నాడు, నువ్వే సినిమా రంగానికి సంబంధించినోడు. అదేం తేల్చకుండా థియేటర్ల మీద పడమన్నావు. థియేటర్ల మీద అధికారులు వెళ్తున్నారు, ఏమవుతుంది? ఓ 5,000 10,000 జేబులో పెట్టుకుని వస్తారు. వాళ్ళకు వాళ్ళ ప్రాఫిట్ అంత మించి ఏముంటది? ఎందుకని థియేటర్లో ఏం చూపెడుతున్నావు నువ్వు? ధర ఏంటో బోధ పెట్టినే ఉంది. ఏ థియేటర్లో ఇప్పుడు నువ్వు అదేది ఆ యాప్లు ఉన్నాయి, సినిమా యాప్లు, అందులో నువ్వు కొట్టినప్పుడు ఆ థియేటర్లో టికెట్ తర్వాత అందులో ఫుడ్ బుకింగ్ కూడా ఉంది తెలుసా? ఆ బుకింగ్ లో అక్కడే రేటు కనబడుతుంది, ఆన్లైన్లోనే కనబడుతుంది. దాచేదే ఉంది ఇందులో. పాప్కార్న్ 400 రూపాయలు, కూల్ డ్రింక్ 300 రూపాయలు అందులోనే కనబడుతుంది. నువ్వు తెలివైన వాడు అయితే ఏం చేయాలి? ప్రజాపక్షాన్ని ఉండదలుచుకుంటే బయటకు నుంచి కూడా తీసుకుపోవచ్చు అని పెడితే నువ్వు కరెక్ట్. అంటే లైక్ ఇప్పుడు నేను థియేటర్లోకి వెళ్తున్నాను, ఓ 2 పెట్ బాటిల్స్ పట్టుకుపోతా, కూల్ డ్రింక్ బాటిల్స్. బయట నుంచి సమోసాలను పాప్కార్న్ పట్టుకుపోతా, ఎలవ్ చేస్తే. అంటే నువ్వు ఇక్కడ ఓ పద్ధతి ఏం చేయాలా? థియేటర్లో 20 రూపాయలకు మించి సమోసా అమ్మద్దు, 10 రూపాయలు బయట పడుతుంది, 20 రూపాయలకు మించి అమ్మద్దు. సరే మాల్స్లో అయితే 30 రూపాయలకి అమ్మండి. అదే పాప్కార్న్ బయట 30 రూపాయలు పలుకుతుందా, నువ్వు 50కి అమ్ము, మాల్లో అయితే 70కి అమ్ము, అంతకు మించి అమ్మడానికి వీల్లేదు అని ఆర్డర్ వేస్తే కదా కరెక్ట్, జెన్యూను. అలా వెయ్యి